ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథం 2:25. నీ పాపములు క్షమింపబడని ఎడల దేవుని దృష్టిలో నీ జీవితం అంతయు వ్యర్థమని నీవెరుగుదువా? యోవేలు గ్రంథం 1:4. వ్యవసాయదారుని పంటను తినివేయు 4 రకముల పురుగులను గూర్చి చదువుచున్నాము. అవి గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు. గొప్ప నిరీక్షణతో వ్యవసాయదారులు రాత్రింబవళ్ళు కష్టపడి పొలమును దున్ని విత్తనములు వేయుదురు. మొక్కలు ఎదిగి ఫలించును. కోతకాలం వచ్చినప్పుడు ఏదో ఒక పురుగు వచ్చి పంటను నాశనం చేయుటను వారు కనుగొందురు. బహుశా పంటలోని ఒక భాగము గొంగళి పురుగులు, 2వ భాగం మిడతలు, 3వ భాగం పసరు పురుగులు, 4వ భాగం చీడ పురుగులు తినివేసి ఉండవచ్చును. ఇంకా మిగిలినదేమీ ఏమీ లేదు. అంతా నష్టమే. దేవుడు మనతో ఈ రీతిగా చెప్పుచున్నాడు, ఓ పాపులారా, మీ జీవితంలో ఎందుకు నష్టపరుచుకొందురు? గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆ పొలమును బోలి మీ జీవితములున్నవి. వాస్తవముగా నీ జీవిత పరిస్థితి ఈ రీతిగా నున్నదేమో. నీ జీవితం నష్టపరచబడినది. ఇప్పుడు నష్టపరచున్నదని నీవు గ్రహించుచున్నావేమో. నీకు కూడా నిరీక్షణ ఉన్నది. నీ నష్టం ఎంత గొప్పదైనను, ఎంత అవమానకరమైన పరిస్థితి అయినను నీవు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి పొందగలవు. నీ జీవితం ఫలభరితమై నీ జీవితంలోని ప్రతి నిమిషము నిరంతరమునకుండు ఫలమును ఫలించును. యేసుక్రీస్తు ప్రభునందు నిలిచిండుట ద్వారానే మనము నిలిచిండు ఫలమును ఫలించగలము. ఇదే రక్షణలోని అద్భుతము. పాపము ద్వారాను, అవమానకరమైన క్రియల ద్వారాను మన జీవితమును మనము వ్యర్థం చేసుకునినను యేసుక్రీస్తు ప్రభునొద్దకు వచ్చి ఆయనతో ఐక్యపరచబడుట ద్వారా మనము విస్తార ఫలములు ఫలించడి జీవితము గలవారమగుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.